ఏంటిది అక్క బండి సంజయ్ కొడుకు బండి భగీరథకు సంబంధించి ఏం చెప్తారు? బండి సంజయ్ కొడుకు ఒక మానవ మృగం అని చెప్పొచ్చు. ఎందుకనంటే అమ్మాయిని ఒక మైనర్ అమ్మాయిని వాడుకొని మానసికంగా శారీరకంగా వాడుకొని స్నేహితులం అని చెప్తూ తర్వాత స్నేహంలో చేసినటువంటి ఒక మానసిక అత్యాచారం. ఈ అత్యాచారాన్ని తీవ్రంగా నేను ఖండిస్తున్నా. యావత్ తెలంగాణ ప్రజలే కాదు, ఈ దేశం కూడా అంతే చూస్తున్నది. ఇది ఒక కేంద్ర సహాయక హోంశాఖ మంత్రి చేసిన కొడుకే ఇట్లాంటివి చేస్తే మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్లా రిసీవ్ చేసుకుంటాయి? ఇది చాలా తప్పు. ఇతనికి తగిన శిక్ష పడాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా ఇతనికి శిక్ష పడకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు అటు కేంద్ర ప్రభుత్వాలు కాపాడుతున్న తీరును మన ప్రజలందరూ చూస్తున్నారు. దీన్ని ఖండిస్తున్నాను. అంటే నా కొడుకు ఏం తప్పు చేయలేదు, నిర్దోషిలాగా బయటకు వేస్తారని బండి సంజయ్ చెప్తున్నాడు కదా. దాదాపుగా 10 రోజులుగా జాప్యం జరిగింది. అదే అంతకుముందు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా బండి సంజయ్కి ఫిర్యాదు చేసుకున్నారు. ఇగో మీ కొడుకు వల్ల ఇగో మా పాపకి ఇట్లాంటి అత్యాచారం చేసిండు, ఇట్లా జరిగిందని చెప్పి 2-3 సార్లు అతన్ని వెళ్ళి కలిసిరు బండి సంజయ్ని కలిస్తే అక్కడ ఏం జరిగిందో అవన్నీ కూడా మన కుటుంబ సభ్యుల తల్లి ఒక లేఖ కూడా రాసింది. ఆ లేఖ 3 రోజుల క్రితం మనకు బయటికి వచ్చింది కూడా. అయితే ఆ లేఖలో పేర్కొన్నట్టుగా అనేక విషయాల పట్ల, అంటే పోక్సో కేసులో ఉన్నటువంటి విషయాలలో తల్లి ఏం చెప్పింది అనంటే, ఇగో మీ సాయి భగీరథ చేసినటువంటి ఇగో ఇన్ని విషయాలలో మేము ఇట్లా ఇగో కలిసి తిన్నారు, కలిసి కాలేజీ పోయారు, కలిసి ఇట్లా మా బిడ్డ అన్కాన్షియస్ గా ఉన్నప్పుడు మత్తు పదార్థాలు ఇచ్చి మా అమ్మాయి పైన అత్యాచారం చేసిండు అని ఇంతకంటే ఏ తల్లి చెప్తుంది? కడుపు దించుకొని ఒక తల్లి చెప్పింది కదా. ఒక ఛానల్ వాడు మాట్లాడతాడు, ముళ్ళేకిళ్ళి ఆకు మీద పడ్డా, ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా, అది చాలా అని మాట్లాడుతున్నాడు. అది మగవాళ్ళని మాట్లాడుతుండు. ఇట్లా మాట్లాడుతున్నారు. ఇదంతా పితృస్వామ్య ధోరణిలో మాట్లాడుతున్న వ్యాఖ్యలను ఖండించాలి. ఆ తల్లి మాట్లాడినటువంటి మాటలను పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బిడ్డే కదా, తన బిడ్డ జీవితం పాడవుతుంది కదా. మగపిల్లలు ఏముంది ఇవాళ కాకపోతే రేపు బాగా బయటికి వాళ్ళ పరువు ఏం పోతుంది? ఎందుకంటే వీళ్ళు మంచిగా చదువుకొని రాష్ట్రానికి దేశానికి ఒక జవాన్లలాగా ఉపయోగపడవలసినటువంటి వీళ్ళు, అంటే దేశం ధర్మం అని అంటారు కనుక, దేశము ధర్మము మేము కాపాడుతున్నాం అని అంటారు కనుక అట్లా లేరు వాళ్ళ కొడుకులు. అట్లా లేకుండా మీరు అమ్మాయిలను తార్చడం, అమ్మాయిల మీద అత్యాచారాలు చేయడం, అమ్మాయిల మీద అఘాయిత్యాలు చేయడం అనేది చాలా ఖండించవలసినటువంటిది, కఠినంగా శిక్షించవలసినటువంటి తరుణం ఇది. మనకు సంగప్ప కూడా వెళ్ళి ఏదో మధ్యవర్తిత్వం చేయడానికి ప్రయత్నం చేసిండు. సంగప్ప ఆయన కూడా బీజేపీ అభ్యర్థి, బీజేపీ నాయకుడు, ఆయన సీనియర్ జర్నలిస్ట్, ఒక నాయకుడు. ఇగో ఇట్లా ఉంది మన జర్నలిజం మన తెలంగాణలో. ఇగో ఒకప్పుడు తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ఆత్మగౌరవం అని మాట్లాడినటువంటి సంగప్ప ఓ బీజేపీ పార్టీకి, ఓ మనవాద పార్టీకి ఆ పార్టీలోనే ఉంటూ అందులోనే కొమ్ము కాస్తూ ఒక అమ్మాయి ఇగో మాకు ఇట్లాంటి బాధలు ఉన్నాయని చెప్పుకుంటే అతను ఆ బాధితుల పక్షాన మాట్లాడకుండా సంగప్ప కేంద్ర మంత్రి వైపు మాట్లాడడం అనేది అసహ్యం కలుగుతుంది. నాలాంటి తలలం అయితే ఏ చెప్పు తీసుకొని కొట్టాలని కూడా మాకు అర్థమైతలేదు. భగీరథ అరెస్ట్ లో కూడా సాధారణ ఖైదీలతో పాటే బండి భగీరథ ఒక బ్రెడ్ పాలు తీసుకొని ఉంటా ఉన్నాడు పేపర్లో వార్త. ఏం కేంద్ర సహాయక మంత్రి కొడుకు అయితే మాత్రం ఆయనకు రక్త మాంసాలు మానవ శరీరం కాదా? ఏమైనా ఆయనకు బ్రెడ్ కాదుగా, అసలు ఉప్పిడి ఉపాసం ఉంచి చీకటి జైలేదని ఉంటే దాంట్లో వేయాలి. ఇంకా అదేంటి తిహార్ జైలు ఒకటి ఉంటది కదా, మన దేశంలో తిహార్ జైలు ఉంటది. అట్లాంటి చోట ఇట్లాంటి వాళ్ళని పెట్టాలి. ఏమైనా ఈ దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి సమరయోధుడా, లేదా రాష్ట్రం కోసం ప్రాణ త్యాగాలు ఏమన్నా చేసుకున్నాడా, లేదా రాష్ట్రం కోసం నినాదం ఎత్తినోడా? ఆయన కాదు కదా. సాయి భగీరథ అంటోడు ఒక నిందితుడు కదా, నిందితుడు ఒక ద్రోహి. ఈ విషయంలో అరెస్ట్ చేయడంలో కూడా జాప్యం జరిగింది. ప్రభుత్వం కూడా కొంతవరకు ఇందులో జాప్యం చేసిందనే అంశం తెర మీదకి వస్తుంది. కొంతవరకు కాదు, 100% జాప్యం చేసింది. ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి దగ్గరనే అనేక మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. విద్యాశాఖ ఆయన దగ్గరనే ఉంది, హోంశాఖ ఆయన దగ్గరనే ఉంది. ఇన్ని శాఖల దగ్గర పెట్టుకొని ఊపిరి సల్పకుండా ఎట్లా రాష్ట్రానికి పనిచేస్తారు? ఇట్లా చాలా మందిని నియమించాల్సినటువంటి అవసరం ఉండే. న్యాయశాఖ తన దగ్గర పెట్టుకొని చాలా విషయాలలో స్పందించాల్సినటువంటి సమయాలలో స్పందిస్తలేడు. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం ఇది. ఎందుకనంటే కర్ల రాజేష్ విషయంలోనూ అన్యాయం జరిగింది. తర్వాత కుమ్మరిగట్టులో 2 నెలల పాప పైన నిందితులకు ఇప్పటి వరకు శిక్ష పడలేదు. ఆ కుమ్మరిగట్టులో ఆ బాధితులకు న్యాయం జరగలేదు. అదే తరహాలో ఇప్పుడిగో
సాయి భగీరథ పోక్సో కేసులో కూడా అంటే బాధితురాలకు కూడా న్యాయం జరగడం లేదు. ఇక ఈ లెక్కన చూస్తే చాలా బండి సంజయ్ రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. బండి సంజయ్ బీజేపీ మనిషి, బీజేపీ ముసుగులో ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ గా కనపడుతున్నాడు. చాలా మంది నాయకులు ఉన్నారు, అందులో ఈయన కూడా కాంగ్రెస్ మనిషి, ఆర్ఎస్ఎస్ శాఖ మనిషి ఈయన. బండి సంజయ్ ఏమో నేను అప్పచెప్పాను నా కొడుకుని చెప్తారు, పోలీసులు మేమే పట్టుకున్నాం అంటారు. అసలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది? ఒక సామాన్యమైనటువంటి వాడు పారిపోతేనే కొన్ని గంటలలో పట్టుకొస్తాం. నువ్వు మరి కేంద్ర సహాయక శాఖ మంత్రి కొడుకు తప్పిపోతే ఎంత తొందరగా పట్టుకోవాల్సినటువంటి సామాన్యులకి నీ కొడుకునే నువ్వు పట్టుకోలేకపోయినావు, తర్వాత ఈ కేంద్ర రాష్ట్ర హోంశాఖ కూడా పట్టుకోలేకపోయింది, పోలీస్ శాఖ. మరి సామాన్యులకి ఏం న్యాయం జరుగుతుంది? ఇది ఒక నాటకం. వాళ్ళ కొడుకు దొరకలేదు అన్నది నాటకం బూటకం. ఇదంతా ఒక చూస్తున్నటువంటి అసలు ఆయన సత్యమే. ఇప్పుడు నేరాలు చేసిన వాళ్ళంతా సత్యమేవ జయతే. ఒక ఆమె తిహార్ జైలు నుంచి కూడా బయటకు వచ్చి సత్యమేవ జయతే అని చెప్పింది. ఆ కోసం కవిత, కల్వకుంట్ల కవిత ఏదో జైల్లో అదే పాలసీ కేసులో కొంత ఊరట లభించిందని మాట్లాడింది. అక్కడి నుంచి మళ్ళీ హైకోర్టులో ఇప్పుడు ఆ కేసు ఉంది, మళ్ళీ ఈడీ అక్కడికి వెళ్ళింది, హైకోర్టుకు వెళ్ళింది. అట్లనే ఆమె కూడా సత్యమేవ జయతే అన్నది. ఇప్పుడు ఈయన కూడా అధర్మం మాట్లాడే వాళ్ళంతా సత్యమేవ జయతే అంటారు, పోతారు వారణాసిలల్లా మునుగుతుంటారు. బీజేపీ పార్టీకి నాకు సంబంధం లేదు, కొడుకు తప్పు చేస్తే వాళ్ళ నాన్నతో మాకు వచ్చేటువంటి ఇబ్బంది ఉంది. బండి సంజయ్ కొడుకు కదా చేసింది, ఎందుకు రాజీనామా చేయాలి? అసలు ఈ నిందితులను దాచిపెట్టడం కూడా నేరమే కదా. నిందితులను దాచిపెట్టడం కూడా తన కొడుకైనా ధర్మం తప్పొద్దుగా, తమ్ముడు తనవాడైనా తప్పు చేయొద్దు, ధర్మం తప్పొద్దు అనేది మన లోకరీతి. ఇది లోకరీతికి విరుద్ధంగా యథార్థమైన సంఘటనలకు మీరు అదేంది దాచిపెట్టడం అనేది కూడా ఏవన్గా కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. తండ్రిని పార్టీకి ఎట్లా సంబంధం ఉంటది? ఇగో మన రాష్ట్రానికి ఆయన రామచంద్రరావు అనేటైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. ఆయన ఒక కేంద్ర సహాయక శాఖ మంత్రి కొడుకు సాయి భగీరథ్ నాకేం సంబంధం, బండి సంజయ్ కొడుకు అయితే నాకేం సంబంధం అని మాట్లాడుతున్నాడు. అరే నీ పార్టీలో సభ్యత్వం ఉండి నీ పార్టీ నుంచి ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నటువంటి బండి సంజయ్ కొడుకు మాకెట్లా సంబంధం అనడం అయితే శోచనీయమే. ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు, మీకు నాలుకనా లేకపోతే తాటిపట్టనా? అసలు కనీసం బీజేపీ ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీలందరూ రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ ఎన్కేసుకొచ్చుకుంటున్నారు. ఇక మహిళలు అయితే ఆకుల శ్రీవాణి మొదలుకుంటే ఇంకా చాలా మంది మహిళలు, మౌనిక సుంకర, ఆకుల శ్రీవాణి, వీళ్ళందరూ అయితే ఇక వాళ్ళకు ఒక రాజ్యాంగం, మనుధర్మం అనే రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నారు తప్ప భారత రాజ్యాంగాన్ని, బాబాసాహెబ్ గారి రాజ్యాంగాన్ని ఫాలో అవ్వట్లేదు. ఇదే సిచ్యువేషన్ లో ఏరే వాళ్ళు ఎవరన్నా ఒక క్రిస్టియన్ గానీ ముస్లిం గానీ ఏరే వాళ్ళు అయితే ఈ పార్టీకి ఎంత రాంతం చేసేవాళ్ళు, రాద్ధాంతం చేసేవాళ్ళు. కోవాబన్ విషయంలో కూడా మనం చూసినాం. కోవాబన్ విషయంలో వలి విషయంలో చాలా ఎంత పెద్ద రాద్ధాంతం చేసిరు, అదొక తీవ్రమైన సంఘటనగా చిత్రీకరించిరు. మరి ఇవాళ బీజేపీలో ఉన్నటువంటి మహిళలు వాళ్ళకు బుద్ధి సిగ్గుందా అని నేను అడుగుతున్నా. ఎందుకనంటే ఒకవైపు మహిళా రిజర్వేషన్లు లేవు, బీసీ మహిళలకు రిజర్వేషన్లు లేవు. 33% మహిళా బిల్లులో బీసీ మహిళల ఉపకోట లేకుండా ఒక బిల్ పాస్ అయింది. దాంట్లో అసలు మాట్లాడారు. ఇగో ఇట్లాంటివి వచ్చినప్పుడు మగవాళ్ళని, బీజేపీ మగవాళ్ళను, నాయకులను వెనకేసుకొచ్చుకుంటారు. ఇగో బీజేపీలో జరుగుతున్నటువంటి తప్పులను, ఈ బీజేపీలోనే కాదు ఏ పార్టీలో ఉన్నటువంటి తప్పులనైనా నిజంగా మాట్లాడాలి, నిజాలు మాట్లాడాలి. అవి మాట్లాడట్లేరు. ఈ మహిళలు కూడా మనువాద మహిళలు అని చెప్తున్నా. టీఆర్ఎస్ వాళ్ళు బండి సంజయ్ బర్తరఫ్ చేయాలి. ఈ రోజు బండి సంజయ్ కొడుకు భగీరథ్ జైలు పోవడంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి మహిళల యొక్క పోరాటం వల్ల ఆయన అటు పోయిందని చెప్పేసి, జైలు పోయిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాళ్ళ మాట ఎట్లా? నిందితుని తరపున అయితే అదేంటి వకాలతో గుచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. నిందితులకు మాత్రం తగిన శిక్ష ఎవరు చెప్పినా పడవలసిందే. కానీ 10 ఏళ్ళు పాలించినటువంటి సమయంలో చిన్నారి శ్రీహిత వరంగల్లు అమ్మాయి 2 నెలల పాప పైన అత్యాచారం జరిగితే అక్కడ ఈ బీఆర్ఎస్ మహిళలు బయటికి రాలే. కేసీఆర్ బిడ్డ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఆమె కూడా బయటికి రాలే. తర్వాత చిన్నారి చైత్ర డ్రగ్స్ తీసుకొని
సింగరేణి కాలనీలో చైత్ర పైన అత్యాచారం చేసిండ్రు, చచ్చిపోయింది కూడా అమ్మాయి. తేకు లక్ష్మి పైన జరిగింది, మానస పైన జరిగింది, శ్రీనివాస్ రెడ్డి అనేటాయన ఒక బాయిల ఒక 4 శవాలు, ఇట్లా అనేకము 10-15 దాకా అట్లా మనుషులు చచ్చిపోతే కూడా స్పందించినటువంటి బీఆర్ఎస్ మహిళల్ని చూస్తే నాకు హాస్యం కలుగుతుంది, నవ్వు వస్తుంది. ఎందుకంటే బండి సంజయ్ కొడుకునేమి ఏం కేసుకు వస్తలేము, ఆయన మాకు చుట్టం కాదు, పక్కం కాదు, మాది ఆ డిఎన్ఏ కూడా కాదు. బీఆర్ఎస్ బీజేపీ ఇంకొకటి ఈ మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్న కూడా మాట్లాడాల్సినటువంటి ఈ 10 సంవత్సరాల మహిళల పైన జరుగుతున్న వాటిని కూడా మాట్లాడి ఉంటే బాగుండేది అని అనిపించింది. మీకైతే ఒక న్యాయం, వివిధ వాళ్ళకైతే ఇంకొక న్యాయం. ఎదురు ఏమి నువ్వు 3,000 మందిని ఇవాళ సాగుతున్నవేమో ఆ పార్టీలో చేరి, నువ్వు 3 లక్షల మందికి ప్రతినిధి ముఖ్యమంత్రి కావాల్సినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇవాళ దొరల గడియల నుంచి మాట్లాడితే అవి మా చెవులకు ఇంపుగలేవు. ప్రజలు వ్యతిరేకిస్తారు ఈ విధానాన్ని.